హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వాతావరణం చూసారా ఈరోజు ఎలా ఉందో? చక్కగా మబ్బులన్నీ విడిపోయి అలా ఎండ కాయడానికి రెడీగా ఉన్నట్టుగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఏదైతే అయిందనేసి బట్టలు అయితే ఉతికేసుకున్నాను అనమాట. నైట్ ఉతికేసుకున్నాను బట్టలన్నీ కూడా. చూస్తున్నారు కదా, గోడ మొత్తం నిండిపోయింది అనమాట. వారం నుంచి ఉతకకుండా అలా వదిలేసాను బట్టలు. వర్షాలు ఫుల్గా పడడం వల్ల బట్టలు అయితే చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా ఉండే కొద్దీ మొత్తం బీరువాలో బట్టలన్నీ మాసిపోయి కుప్పలాగా అయిపోద్ది కదా అని చెప్పేసి నైట్ అయితే ఉతికేసుకున్నాను ఏదైతే అయిందని. నేను బట్టలు ఉతుకుతుంటే మా చెల్లి అయితే బట్టలు జాడించింది. మా ఆయన వచ్చేసి బట్టలన్నీ ఆరేసేసారు. మొత్తానికి ముగ్గురం కలిసి బట్టలు అయితే నీట్ గా ఉతికేసుకున్నాను. అలాగా నైట్ ఆరబెట్టేసుకున్నాను. మార్నింగ్ వర్షం పడకూడదు అనేసి అనుకున్నాను. ఈ రోజు కాస్త వర్షం అయితే పడట్లేదులేండి. మబ్బులన్నీ విడిపోయి చిన్న ఎండలాగా కాసింది. అంటే అంత ఎండ కాదు, అంత వర్షం కాదు అన్నట్టుగా ఉందన్నమాట. మా చెల్లి వచ్చింది కదా, మా చెల్లికి అయితే నేను ఏం వండి పెట్టాను అనేది చూపించలేదు కదా. చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. వైట్ రైస్, ఇంకా చికెన్ కర్రీ, వైట్ రైస్. తన ఇంట్లో కూడా చికెన్ తిన్నాం కదా ఏలేశ్వరంలో, ఫుల్ గా చికెన్, మటన్, ఫిష్ అనేసి అలా వెరైటీస్ తింటూనే ఉన్నాం కదా. తీసుకొచ్చిన 2 days వరకు నీస్ అయితే ఏమి వండుకోలేదు. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. చికెన్ కర్రీ అంటే గ్రేవీ లాగా ఏం చేయలేదు, ఓన్లీ దగ్గరికి చేసేసి చారు అయితే పెట్టాను అనమాట. ఆఫ్టర్నూన్ మా ఆయన కూడా ఇంటికి వచ్చేస్తాను, లంచ్ బాక్స్ ఏం పెట్టొద్దు అనేసి అయితే చెప్పారు. ముగ్గురం కలుసుకొని హ్యాపీగా తినేద్దాం అనేసి. అందుకే లంచ్ బాక్స్ పెట్టలేదు. మా ఆయన కూడా వచ్చేసారు కదా, ఇంకా ఫోన్ ముందు పెట్టుకొని హ్యాపీగా కూర్చొని అంతా చూసుకుంటూ తింటున్నాం అనమాట, మూవీ పెట్టుకొని. నేనైతే తినేసి ఆల్రెడీ కూర్చొని అయితే ఉన్నాను, వీళ్ళిద్దరైతే ఇంకా తింటున్నారు. మొత్తానికి అలాగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. మరి ఈవినింగ్ ఏం తిన్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఉంటాను, బై.